శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నాడీ వ్రణాది రోగాల చికిత్స. నరం మీద లేచిన కురుపుని నాడీ వ్రణం అంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు వెనుకాడరాదు. సాధారణంగా గుగ్గిలం, త్రికుట, త్రిఫలాలను సమాన పాలలో తీసుకొని శుద్ధి చేసి సిద్ధం చేసుకుని ఉంచిన నేతితో కలిపి దాని సహాయంతో నాడీలో లేచిన వికృత వ్రణాలపై, శూలపై, భగంధరమన రోగంపై విజయాన్ని సాధించవచ్చు. నిర్గుండకి రసాన్ని శుద్ధ తైలంతో కలిపి పూస్తే నాడీ దోషాలు, వ్రణాలు దూరమవుతాయి. పామాయణ రోగానికి ఈ మందును త్రాగించి కానీ, అంజనం చేసి పూసి కానీ, ముక్కు పొడంగా చేసి పీల్చడం ద్వారా కానీ చేసే గొప్ప గుణం కనిపిస్తుంది. 3 వంతులు గుగ్గిలం, 5 వంతులు త్రిఫల, 1 వంతు నల్ల తులసాకులను కలిపి తయారు చేసిన గుటికలను సరైన మోతాదులో వాడితే కురుపులు, గుల్మాలు, మొలలు, భగంధరాలు దూరమవుతాయి. శిశ్న సంబంధిత సుఖరోగానికి పఠోల, నింబ, భూనింబ, గుడూచిల మిశ్రమంతో కషాయం చేసి దానిలో గుగ్గిల ఖదిరలు కలిపి తాగించాలి. ఈ రోగంలో ఏర్పడు పొక్కులకు, మచ్చలకు నల్లగా మాడేదాకా పెనం మీద కాల్చిన త్రిఫలను బూడిద చేసి తేనెలో కలిపి పూస్తే గుణం కనిపిస్తుంది. అలాగే మందు నెయ్యిని త్రిఫల, నింబ, భూనింబ, కరంజ ఖదిరల కషాయాన్ని ఆవిరి చేయగా మిగిలిన పొరకు చేర్చి ఉపయోగిస్తే ఈ శిశ్న రోగం వేగంగా తగ్గుతుంది. ఎముక పగులు వేసినప్పుడు ఆ చోటు బాగా కడిగి మన్ను, సున్నాలతో పట్టి వేసి దర్భగడ్డితో చుట్టాలి. మినుము, నెయ్యి, పాలు ఎక్కువగా ఆహారం పెట్టాలి. జింజల్లి గింజలతో చేసిన చారును తాగించాలి. నిర్మాణాత్మక గుణాలున్న వాటిని తినిపించాలి. ఎముక విరిగిన వారు కొన్నాళ్ళ పాటు వెల్లుల్లి, వేచిన బియ్యం లేదా ఇతర ధాన్యాలను కడిగిన నీటిలో పంచదారను వేసి వేడి చేసి ఆవిరిపోగా అడుగున మిగిలిన శేషం తింటూ ఉండాలి. దీనివల్ల ఎముక మిక్కిలి వేగంగా అతుక్కుంటుంది. అశ్వత్థ, త్రిఫల, వ్యోసలను సమపాలతో కలిపి ముద్ద చేసి దానికి సమాన పరిమాణంలో గుగ్గిలాన్ని కలిపి మరలా ముద్ద తయారు చేసి ఎముకలు కలిసే చోట్ల బాధిత స్థలాల్లో రాస్తే అస్థిబాధలన్నీ తగ్గిపోతాయి. కుష్ఠరోగాలన్నింటికీ వాంతి మందులు, క్షాళకాలు, రక్తమును పిండడాలు అత్యవసరం. ఆ తర్వాత తగిన మిశ్రమాలు గాయాలపై కానీ, కురుపులపై కానీ రాయాలి. వచవాస, పటోల, వేపబెరడు, ప్రియంగుల కషాయాన్ని తేనెతో కలిపి తాగించాలి. అది వాయువును అదుపులోకి తెచ్చి నిర్మాణాత్మకంగా పనిచేస్తుంది. క్షాళనాదులను త్రివృత, దంతి, త్రిఫల మిశ్రమాలతో చేయవచ్చు. మనశ్శిల, మిరియాలు, మందుకై శుద్ధి చేసిన నూనెతో కలిపి రాస్తే కుష్టు తగ్గవచ్చు. మైరోబాలన్లను 5 రకాలను అన్నంతో, బెల్లం పాకంతో కలిపి తింటే శీఘ్రమే గుణం కనిపిస్తుంది. విడంగ, నాగబాల, కుస్థ, నిశ, సింధుత్త, సర్షపాలను నీటిలో వేసి 1 గంట తర్వాత వడగట్టి ఆ ముద్దను గోమూత్రంతో కలిసి రాస్తే గుండ్రటి క్రిమి నశిస్తుంది. మనశ్శిల, విడంగ, వాగుజి, సర్షప, కరంజిలను గోమూత్రంలో కలిపి ముద్ద చేసి రాస్తే కుష్టు నశించి శరీరం సూర్యుని వలె మెరుస్తుంది. అరగ్వధాకులను పిండి చేసి అర్నాలతో కలిపి ముద్దగా చేసి పూస్తే గుండ్రటి పురుగు, కిట్టిమ కుష్టు, సొరియాసిస్ నశిస్తాయి. వేడి పాలలో వాగుజి వేసుకుని తాగితే కుష్టు తగ్గుతుంది. జింజల్లి విత్తనాలు, నెయ్యి, త్రిఫల, తేనె, పంచదార, భల్లాట, వ్యోస సమపాలలో కలిపి స్వీకరిస్తే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక శరీరంలో కుష్టు అణువులు చేరి ఉంటే అవి నశిస్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నాడీ వ్రణం, మొల, మలద్వారంలో కురుపులు, కుష్టు, చక్కెర వ్యాధి ఇవన్నీ విడంగ, త్రిఫల, కృష్ణలను పొడిగా చేసి తేనెతో కలుపుకుని తాగితే కుదిరిపోతాయి. ఇది మంచి లేహ్యం. మామిడి, ఖదిర మొలకలను 1 కుండలో పెట్టి బూడిద మిగిలేదాకా వేడి చేసి అక్షరసంతో, తేనెతో, ధాత్రి రసంతో కలిపి తాగితే కుష్టి పోతుంది. నిశా, ఉసిరికలను అభయారిష్టతో కలిపి 1 నెల పాటు తింటే కుష్టు కుదిరిపోతుంది. అలాగే భల్లాటక తైలాన్ని తాగినా, ఖదిర జలాన్ని కొన్ని పోషక పానీయాలతో కలిపి తాగినా కుష్టు దూరం అవుతుంది. కుష్టు రాక్షసుని పాలిట ఇంద్రుని వజ్రాయుధం లాంటి మందొకటి ఉంది. మందు కోసం ప్రత్యేకించి తయారు చేసిన నేతిని వాచ, గుడూచి, త్రిఫల, పటోల, కరంజక, నింబ, అసన, కృష్ణవేత్ర కషాయంతో కలిపితే వచ్చే మందు కుష్టుని కుదుర్చుటయే కాదు, జీవితంలో మరెప్పుడూ రాకుండా చేస్తుంది. పైగా ఆయువు కూడా పెంచుతుంది. దుర్వాగడ్డ నుండి రసం తీసి దానికి 4 గింతల పరిమాణం గల నూనెతో కలిపి వేసి వేడి చేసి చల్లార్చి
శరీరాన్ని దానితో మర్దించుకొని కొంతసేపు అలాగే ఉండి తర్వాత స్నానం చేసేవారికి ఏ చర్మ వ్యాధులు ఉండవు, దురదలు కురుపులు రావు. అదేవిధంగా మందు నూనెలో ద్రుమబెరడు, అర్క, కుస్త, లవణ, చిత్రక, గంధీరికలను వేచి తీసిన దానికి గోమూత్రాన్ని కలిపి వినియోగిస్తే కుష్ఠరోగం, ఇతర అంతర బొడిపెలు మాడిపోతాయి. ధాత్రి, నింబఫల, చిత్రకాలను పొడి చేసి గోమూత్రంలో ముంచి ఒంటికి రాస్తే దురదలుండవు. ఆమ్ల పిత్తాన్ని నిర్మూలించడానికి వాస, అమృత, పర్పటిక, నింబ, భూనింబ, మార్కర, త్రిఫల, కొలత్తలను కలిపి కషాయం చేసి తేనెతో కలిపి వాడాలి. అలాగే త్రిఫల, పటోల, తిక్త కషాయానికి పంచదారను, యష్టి మధును కలిపి తీసుకుంటే జ్వరం, ఆమ్లపిత్తం, వాంతులు తగ్గుతాయి. వాస, తిక్త, పిప్పలి లేదా గుడ కూష్మాండాలతో నేతిని కలిపి వండిన లేహ్యం, అలాగే పిప్పలి, తేనె ముద్ద కూడా ఆమ్లపిత్తాన్ని తగ్గిస్తాయి. పిప్పలి, పచ్చ, బెల్లాలను ముద్దగా చేసి వాడితే కఫదోషాలు, అజీర్ణం నిమ్మలిస్తాయి. జీలకర్ర, ధన్యాకాలను కలిపి బాగా నూరి ఒక ప్రస్థ నేతిలో వేయించి స్వీకరిస్తే కఫపిత్త దోషాలు, అన్నద్వేషం, జీర్ణక్రియలో తేడాలు నశిస్తాయి, వాంతులు తగ్గుతాయి. పిప్పలి, అమృత, భూనింబ, వాసకారిష్ట, పర్పట, ఖదిరారిష్టలు కలిపిన కషాయం మిక్కిలి నొప్పులను, జ్వరాన్ని, కురుపులను తగ్గిస్తుంది. త్రిఫల, త్రివర్తలను పొడి చేసి నీతితో కలిపి వేడి చేసి చల్లార్చి తింటే శరీరం లోపలి భాగాలు క్షాళితములవుతాయి. అక్కి అనే దద్దు రోగంతో పాటు జ్వరం కూడా పోతుంది. అష్టక క్వాథం అనే కషాయం సర్వతీవ్ర చర్మరోగి నివారణి. దీన్ని ఖదిర, 3 రకాల ఫల, అరిష్ట, పటోల, అమృత, వాసకాలను కలిపి తయారు చేస్తారు. విసర్ప, కుష్ఠ, విస్ఫోట వంటి మొండి రోగాలకు కూడా ఉద్వాసన చెప్పగలిగే గొప్ప ఔషధం ఇది. కాపాల కుష్ఠ అనే రోగానికి దానివల్ల వచ్చే దురదకి గుంజపండ్లను నూనెతో కలిపి వేయించి భృంగరాజ రసంతో కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది. జలగర్ధభ రోగం పటోల, నీలిమందులను కలిపి రాస్తే నశిస్తుంది. కేశవర్ధకం, కేశ సౌందర్యవర్ధకం కూడా ఆయుర్వేదంలో ఉంది. మామిడి టెంకలను చితక్కొట్టి ముద్ద చేసి దాన్ని త్రిఫల, నీల, భృంగరాజక, లౌహచూర్ణ, కాంజికలతో కలిపి వేడి చేసి చల్లార్చి తలకి రాసుకుంటే పండిపోయిన జుట్టు మరలా నల్లబడుతుంది. క్షీరి, ఈస, అర్క ఆకులను పిండి వాటి రసాన్ని 2 ప్రస్థల పరిమాణంలోనూ 1 పళం మధుకాన్ని 12 పసరలతో సిద్ధం చేసి నూనెతో కలిపి వండి తలకి రాస్తే వయసు మీరడం వల్ల తెల్లబడ్డ వెంట్రుకలు మరలా నల్లబడతాయి. తల నెరవడం కనిపించగానే ఈ మందు వాడితే ఇక జుట్టు నల్లనే బడదు. త్రిఫలను నోట్లో వేసుకొని పుక్కిలించి ఉమ్మితే ముఖం మీది అవాంఛిత రోమాలు రాలిపోతాయి. గొంతు, దంత రుగ్మతలు, లోధ్ర, త్రిఫల, చిత్రికలను బాగా చితక్కొట్టి తేనెతో రంగరించి ఆ ముద్దను వీలైనంతసేపు నోటిలో ఉంచుకుంటే తగ్గుతాయి. పటోల, నింబ, జంబీర, ఆమ్ర, మాలతుల చిగుళ్లతో, మొగ్గలతో పంచపల్లవ కషాయాన్ని తయారు చేసి నోటిలో రాసుకుంటే అందులో రోగాలన్నీ తగ్గుతాయి. లసన, ఆర్ద్రక, సిగ్రు, పారులి, మూలక, కదలీ రసాలను కలిపి గోరువెచ్చగా చేసి 1 చుక్కని చెవిలో వేస్తే కర్ణ సమస్యలు తీరుతాయి. లాడికారు వ్యాధి సంక్రమించి తీవ్ర వేదనతో గింగురు ధ్వనితో బాధపడుతున్న వారికి గడ్డ ఉప్పును మెత్తగా నూరి స్నుహి ఆకుల రసాన్ని దానికి కలిపి గోరువెచ్చగా చేసి వాడితే ఫలితం ఉంటుంది. తీవ్రమైన కర్ణశోధకు జాతి ఆకుల రసాన్ని నూనెతో కలిపి ఉడికించి చల్లార్చి వెచ్చగా ఉండగా వాడితే తగ్గిపోతుంది. చెవిపోటు పెడుతున్న వారికి సొంఠి లేదా ఆవ నూనెను వెచ్చగా చేసి చెవిలో పోస్తే ఉపశమనం కలుగుతుంది. పంచమూలి రసాలతో చిత్రక, హరితకి, బెల్లం, నెయ్యిలను పాలలో ఉడికించి చల్లారిస్తే దానికి షడంగయూషం అని పేరు. ఇది పడిసానికి బ్రహ్మాండమైన మందు. కంటివాపు, ధాత్రి రసాన్ని కంటిలో వేస్తే తగ్గుతుంది. కంటికి పైన సిగ్రు, దర్వి, రసాంజన, తేనెలో కరిగించిన ఉప్పుగడ్డలు ముద్దగా చేసి పూస్తే కంటి బాధలు చాలా వరకు నశిస్తాయి. అలాగే హరిద్ర భస్మం, దారు సింధుత్త, రసాంజన, గైరికల ముద్ద కూడా కంటి రుగ్మతలు పోగొడుతుంది. అభయ, త్రిఫలను నీతితో వేచి నీటిలో ముంచి కంటి చుట్టూ రాస్తే మంచి ఫలితం ఉంటుంది. సొంటిని వేపాకులతో కలిపి బాగా పొడి చేసి ఉప్పు రేణువును కంటి చుట్టూ రాస్తే చిన్న పగుళ్ళు, దురద, నొప్పి వంటి కంటి ఇబ్బందులు నశిస్తాయి. అభయ అనే ఔషధిని దానికి 2 ఆక్షన్ను, దానికి 2 అమృతాన్ని కలిపి బాగా మరిగించి ఆపై చల్లార్చి కషాయం చేసి తేనె, నెయ్యిలతో కలిపి అవలేహాన్ని
తయారు చేసి ఉంచుకోవాలి. దీన్ని కన్నులు లాగినప్పుడు, కన్ను నొప్పి పెట్టినప్పుడు తింటే ఆ బాధలు తగ్గుతాయి. చందనం వత్తులు, త్రిఫల, పూగఫలాస, తరుమూలకాలను పొడి చేసి నీళ్ళల్లో కలిపి కరిగించి కంటికి రాస్తే అవి చీకట్లు కమ్మడం ఆగుతుంది. మిరియాల పొడిని పెరుగుతో కలిపి తింటే రేచీకటి తగ్గుతుంది. త్రిఫల చూర్ణాన్ని పాలలో వేసి మరిగించి కషాయం చేసి వడకట్టి రాత్రి నేతితో కలిపి తింటే కంటి చూపు మెరుగవుతుంది. పిప్పలి, త్రిఫల, ద్రాక్ష, లౌహ చూర్ణ, సైంధవ లవలాలను భృంగరాజ రసంలో పోసి ముద్ద చేసి అంజనంగా తయారు చేయాలి. దీన్ని ఘటికాంజనం అంటారు. దీన్ని కంటికి పెడితే అంధత, త్రిదోషజన్య తిమిరత, దురద మున్నగు నేత్ర సంబంధ రోగాలన్నీ నశిస్తాయి. త్రికటు, త్రిఫల, సైంధవ లవణం, రుచిక, శంఖనాభి, మాలతి పువ్వు, వేపాకులు, రసాంజన, భృంగరాజాలను బాగా చూర్ణం చేసి దాన్ని నెయ్యి, పాలు, తేనెలలో వేసి చిలికి తయారు చేసిన అటువంటి మందు సర్వనేత్ర పీడలు పారద్రోలి కన్నులు మిసమిసలాడేలా చేస్తుంది. ఎర్రెండ జడాన్ని కాల్చి ఆ మసిని మజ్జిగ తేటతో కలిపి నుదుటికి రాసిన, ముచుకుంద పుష్పరసాన్ని రాసిన తలనొప్పి తగ్గిపోతుంది. శతమూలి, ఎర్రండమూలం, చక్ర, వ్యాఘ్రిలను ఒక్కొక్క పళ్ళం తీసుకుని వాయుకఫ దోషాలు, బొడ్డు పైకి గల భాగాల్లో తిమ్ముర్లు, నొప్పులు తగ్గుతాయి. భుజస్తంభ రోగానికి లవణ విశ్వ బెల్లాలను కానీ పిప్పలి గడ్డ ఉప్పును కానీ ముద్ద చేసి రాస్తే ఫలితం ఉంటుంది. సూర్యావర్తమను పేరు గల పార్శ్వ నొప్పులకు నస్యమును పీల్చాలి. దశమూల మందులను నేతితో కలిపి సస్యాన్ని చేసి పీల్చాలి. ఓం శాంతి శాంతి శాంతి.